మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. నీకే వందనం, నీకే అభివందనం, నీకే వందనం, ఘనవందనం. మార్చగలిగిన దేవుడా, మారని నా నాథుడా, మార్పు చెందని వాడవై మదిని నెమ్మదినిచ్చినావే. దేవుని నామానికి స్తోత్రాలు. ఆత్మీయులారా, బాగున్నారా? జీవపు మన్నా కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన క్రీస్తు ప్రభువారి నుండి, పరిశుద్ధ ఆత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 44వ అధ్యాయము 3 నుండి 12 వరకున్న వాక్య భాగము. 2-3 వచనం చదువుచున్నాను. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం, మీ నామంలో ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. మీ దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడనుగ్రహించండి. దైవ కుమారుని సన్నిధి మేము అందరమును అనుభవించుదుము గాక. మేలులతో నింపుమని యేసునామమున అడిగి వేడుకొని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో మనం నేర్చుకొనుచున్న అంశము, ప్రభు ఆత్మ ఎవరిలో ఉండునో వారు ఆయన వారు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటో మనకు తెలుసు కదా. యోసేపు యొద్ద నుండి యోసేపు యొక్క అన్నలు 2వ పర్యాయము ధాన్యాన్ని తీసుకుని వారు తమ స్వస్థలాలకు వెళుచున్నారు. తెల్లవారినప్పుడు వారి గాడిదలతో కూడా వాళ్ళు పంపివేయబడ్డారు. వెళ్ళుచు ఉండగా వారు ఎంతో దూరము వెళ్ళక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి, నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెళ్ళి వారిని కలుసుకొని, మీరు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభు పానము చేయునో, దేని వలన అతడు శకునములు చూచునో అది ఇదే కదా. మీరు దీన్ని చేయుట వలన కాని పని చేసిన వారైతిరని వారితో చెప్పమన్నాడు. అతడు అలాగున వారిని కలుసుకుని మాట్లాడుచున్నప్పుడు వారంటారు, అయ్యా, మా గోనె సంచులలో ఎవరూ కూడా మీ యజమానుని యొక్క పాత్రను దొంగిలలేదు అంటూ వీరు మాట్లాడుతూ, వీరికి తెలియదు కదా. వీరు ఇంకొక అడుగు ముందుకు వేసి, నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువుకు దాసులమవుతాము అని అన్నారు. అప్పుడు ఆ యొక్క దాసుడు, మంచిది, మీరు చెప్పినట్టే కానిడి, ఎవరి యొద్ద అది దొరుకునో అతడే మాకు దాసుడు అవుతాడు అని చెప్పి, ప్రియులారా, వారందరి యొక్క గోనె మూచులను ఊడదీసి లేదా ఆ గోనెలు తెరచి విప్పి చూచారు. పెద్దవాడు మొదలుకుని చిన్నవాని వరకు వాటన్నిటినీ సోదా చేయగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో అది దొరికింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బెన్యామీను ఏమవుతున్నాడు?
యోసేపుకు దాసుడవ్వాలి. పిల్లరా, ఆ గిన్నె ఎవరి యొద్ద ఉండునో వాడు దాసుడవ్వాలి. ఎవరికి? యోసేపుకి. పిల్లరా, మర్చిపోవద్దు, ఆ గిన్నె ఎవరి యొద్ద ఉండునో, ఆ గిన్నె ఎవరి యొద్ద దొరుకునో వాడు కనానుకు వెళ్ళకూడదు. ఐగుప్తును శాసిస్తున్న, ఐగుప్తులో ప్రభువుగా ఫరోగా చలామణి అవుతూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న యోసేపుతో ఉండిపోవాలి. యోసేపు నాకు దాసుడవ్వాలి. మర్చిపోవద్దు, ఆ గిన్నె ఎవరి యొద్ద ఉండునో. ప్రియులారా, బెన్యామీను యొద్ద ఆ గిన్నె దొరికింది. ఇప్పుడు బెన్యామీన్ ఏమవ్వాలి? కనానుకు వెళ్ళరాదు. కరువులో ఉన్న కనానుకు పోరాదు. సమృద్ధి కలిగిన ఐగుప్తులో అతడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మనము గడిచిన దినాన దేవుని వాక్యాన్ని విన్నాం. వెండి గిన్నె ద్వారా విమోచనని. ఆ గిన్నె ఈ గిన్నెయే. ఇదే గిన్నె యేసు రక్తం అందామా? యేసు మనలో ఉంచిన ఆత్మ అందామా? యేసు మన కొరకు పంపిన పరిశుద్ధాత్మ అందామా? ప్రియులారా, ఈరోజు భూమి మీద ఎంతోమంది క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. ఒకటి గుర్తుపెట్టుకుందాం, కానీ అందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారు కాదు. కొందరు నడిపించబడుతున్నారు, కొందరు ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడుతున్నారు, మరి కొందరైతే ఆత్మనే తృణీకరించేవారుగా ఉన్నారు. కొందరు ఆత్మను వక్రీకరించి వక్రమైన క్రియలకు తిరుగుబాటు చేయుచున్న వారుగా ఉన్నారు. ఆ ధాన్యాన్ని కొనడానికి కనాను నుండి ఐగుప్తులోకి ఎందరో వచ్చారు, కానీ యోసేపుతో కూడా సదాకాలం ఉండాలని యోసేపు తలంచిన వ్యక్తి ఎవరంటే బెన్యామీను. ఆ బెన్యామీను యొద్దనే ఈ గిన్నె ఉన్నది. ఆత్మీయులారా, గుర్తు చేసుకుందాం, దేవుని ప్రియమైన పిల్లలుగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితమందు మనము గుర్తించవలసిన సత్యం ఏంటంటే, బెన్యామీను దగ్గర గిన్నె దొరకగా బెన్యామీను దాసుడిగా ఉండుటకు వారు వెనక్కి త్రిప్పి తీసుకొచ్చారు. నేనంటాను, మన యజమానుడు ప్రభువు యేసు, ఆమేన్, ఆయనతో మనము సదాకాలం ఉండాలంటే వాక్యం సెలవిస్తుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ ఆయన కుమారులు అనబడతారట. హల్లెలూయా. ప్రియులారా, ఈ మాటలు వినిచిన నీ జీవితంలో నీవు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా? పరిశుద్ధాత్మ చేత నీవు ముద్ర వేయబడి ఉన్నావా? పరిశుద్ధాత్మతో నీవు నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రాగానే నీలో ఉన్న పాపములనన్నింటినీ ఆయన చేశారు. నీవు దినదినము అలా ఒప్పుకోలు చేయగలుగుతున్నావా? లేదు, నీవు దినదినము ఒప్పుకోలు చేయటలేదంటే నీవు ఆత్మలో నిలిచియుండిన వ్యక్తివి కావని అర్థం. మహాభక్తుడు పౌలు గారు అంటారు, దినదినము నేను చనిపోతున్నాను అంటారు, క్రీస్తులో బ్రతుకుచున్నాను అంటారు. నిన్న చనిపోయిన వాడు ఈరోజు ఎలాగ చనిపోయాడు? ఈరోజు చనిపోయిన వాడు మరలా రేపెలా చనిపోతున్నాడు? గ్రహిస్తున్నారా ప్రియులారా? దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుని ఆత్మ లేని ఎడల మనం ఎలా ఒప్పుకోలు చేస్తాము? దేవుని ఆత్మ మనల్ని నడిపించని ఎడల మన పాపస్థితి ఎట్టిదైనది గ్రహించగలుగుతాము. దేవుని ఆత్మ లేని ఎడల దేవుని యొక్క హృదయాన్ని నీవు నేను మనము ఎలాగునా గుర్తెరగలుగుతాము? కనుక ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనము ఆత్మీయులారా, దేవుని ప్రియమైన పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితమందు పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడాలి. ప్రకటన గ్రంథము మీకు గుర్తున్నది కదూ, ఎవరి నొసళ్ళ ఎందైతే దేవుని ముద్ర లేదో ఆ ముద్ర లేని వానికి భీకరమైన క్రూరమైన సింహపు పళ్ళు కలిగి గుర్రముల వంటి శబ్దమును కలిగి
తేళ్ల వంటి తోకలు కలిగిన ఆ మిడతలు వారిని కరిచి చంపేస్తున్నాయి. ఆత్మీయులారా, ఈ లోకంలో భక్తి జీవితం ఎంత శ్రేష్టమైనదో ఆ భక్తి జీవితంలో పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. దేవుని ఆత్మను ఎరగని వాడు ఆయన ఎలా అవుతాడు? ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే కదా ఆయన కుమారులను ఆయన కుమార్తెలను. ఆత్మీయులారా, ఆత్మకు విరోధంగా మాటలాడి ఉన్నవాడు తప్ప దేవుని వ్యతిరేకించిన వాడు ఇంకెవడు అంటూ యోహాను భక్తుడు తన మొదటి పత్రికలో మాట్లాడాడు. కనుక దేవుని పిల్లలుగా ఆ వెండి గిన్నె వలన యోసేపుతో సదాకాలం ఉండడానికి బెన్యామీను పక్షాన అది గోనెమూతులో దొరికింది. అలాగే ఈరోజు దేవుని ఆత్మ మనలో ఉంటే మనము సదాకాలము ప్రభు కృపలో మనం నిలిచి ఉంటాం. ఆయనలో మనం ఏకమై తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ మమేకమైన జీవితాన్ని జీవిస్తాం. ఎంత బ్రతికి ఏదో అన్నట్లుగా ఎంతకాలం మనం భక్తి చేసినా, ఎంతకాలం మనం కూటాలకి వెళ్ళినా, ఎన్ని చోట్ల కూటాలు పెడితే అన్ని చోట్లకి తిరిగినా పరిశుద్ధాత్మ పొందకపోతే మన జీవితంలో ప్రథమ స్థానాన్ని పొందలేం. కనుక ఆత్మీయులారా, ఓ దైవజనునిగా నా 2 చేతులు జోడించి మాట చెప్పుచున్న, పరిశుద్ధాత్మతో నింపబడు, పరిశుద్ధాత్మను పొందుకో, పరిశుద్ధాత్మ చేత నడిపించబడు, దేవుని కుమారునిగా కుమార్తెనిగా ముద్ర వేయబడి మహిమగల రాజ్యములో చేర్చబడుదువు గాక. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునన్నారు. ఆత్మచేత ఎందరు నడిపించబడునో వారందరూ దేవుని కుమారులు అన్నారు. మీ దాసునిగా నేను ఈ మాటలు వినుచున్న నీ ప్రియమైన పిల్లలుగా మేమందరము కూడా మీ ఆత్మను కలిగి మేము నడుచుకుందుము గాక. సహాయం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్.